మనము భారతదేశ రాజకీయ వ్యవస్థ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థలో కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ, కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థ మరియు రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థని కలిపి చూస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రి ఈరోజు టాపిక్. సో నిన్న మొన్న మనం ప్రీవియస్ క్లాసెస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి అండ్ గవర్నర్ గురించి, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసినాం. సో ద టాపిక్ ఆఫ్ ద డే ఈరోజు మనము ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి గురించి డిస్కస్ చేస్తాం. సో చూడండి, మరి ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూస్తే, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి, సో వీళ్ళు ఎగ్జిక్యూటివ్ అథారిటీ అన్నమాట. ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని అంటే డిఫాక్టో కార్యనిర్వాహక అధికారి అని అంటాం, లేదా వాస్తవ కార్యనిర్వాహక అధికారి అని అంటాం. ప్రధానమంత్రిని మరియు ముఖ్యమంత్రిని ఏమని పిలుస్తాము అని అంటే రియల్ ఎగ్జిక్యూటివ్, లేదా వాస్తవ కార్యనిర్వాహక అధికారి, లేదా డిఫాక్టో ఎగ్జిక్యూటివ్, డిఫాక్టో కార్యనిర్వాహక అధికారి అని అంటాం. సో కేంద్రంలో రాష్ట్రపతి ఉంటారు, కేంద్రంలో రాష్ట్రపతి ఉంటారు, మరియు రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు, రాష్ట్రంలో గవర్నర్ ఉంటారు. సో వీళ్ళు నామమాత్రపు అధికారులు, వీళ్ళు నామమాత్రపు కార్యనిర్వాహక అధికారి. అదేవిధంగా డి జూరే కార్యనిర్వాహక అధికారి అని అంటారు. సో ఇప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో ఉంటారు అండ్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటారు. ప్రధానమంత్రి కేంద్రంలో, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉంటారు. ప్రధానమంత్రి తరపున పరిపాలన చేయడానికి రాష్ట్రపతి తరపున పరిపాలన చేయడానికి ప్రధానమంత్రి, గవర్నర్ తరపున పరిపాలన చేయడానికి ముఖ్యమంత్రి ఉంటారు. సో పేరు మాత్రం వీళ్ళది, పేరు మాత్రం గవర్నర్ది మరియు రాష్ట్రపతిది, కానీ వాస్తవంగా పనిచేసే వాళ్ళు మాత్రం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. కావున వీళ్ళని మనము వాస్తవ కార్యనిర్వాహక అధికారులు అని అంటాం. వాస్తవంగా అంటే వాళ్ళు పనిచేస్తున్నారు వాస్తవంగా, కాబట్టి వాళ్ళని వాస్తవ కార్యనిర్వాహక అధికారి, రియల్ ఎగ్జిక్యూటివ్, వీళ్ళనే డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ అని అంటాం. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి, ఫ్యాక్చువల్గా దే వర్క్, దేర్ ఫోర్ దే ఆర్ కాల్డ్ యాజ్ డిఫాక్టో ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో వీళ్ళు ప్రభుత్వానికి అధినేతలు, వీళ్ళు ప్రభుత్వానికి అధినేతలు. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, తెలంగాణలో ఎవరి ప్రభుత్వం ఉంది అని అంటే మనం ఏమంటాము? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటాం. లేదా కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఉంది అని అంటే ఏమంటాం మనం? ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అని అంటాం. ఎందుకు అని అంటే వీళ్ళు ప్రభుత్వానికి అధినేతలు, వీళ్ళు ప్రభుత్వానికి అధినేతలు. ఎట్లా? ప్రధానమంత్రి మరియు మంత్రులు, యాక్చువల్గా మంత్రులు వీళ్ళని మనము ప్రభుత్వం అని అంటాం, మంత్రుల్ని ప్రభుత్వం అని అంటాం. సో ఈ మంత్రులందరికీ ప్రధానంగా ఆర్ హెడ్గా, లీడర్గా ప్రధానమంత్రి ఉన్నాడు, కాబట్టి ప్రధానమంత్రి మరియు అతని యొక్క మంత్రులు అందరినీ కలిపి ప్రభుత్వం అని అంటాం. అదే మాదిరిగా చీఫ్గా అంటే ముఖ్యుడుగా ముఖ్యమంత్రి ఉన్నాడు, కాబట్టి ముఖ్యమంత్రి మరియు అతని యొక్క మంత్రి మండలిని మనము ప్రభుత్వం అని అంటాం. ఓకే, సో ప్రభుత్వం అని అంటే మంత్రి మండలి మరియు దానికి ఉన్నటువంటి లీడర్, మంత్రి మండలి మరియు దానికి ఉన్నటువంటి లీడర్ని మనము కలిపి ప్రభుత్వం అని అంటాం. కాబట్టి మరి ఇప్పుడు మంత్రి మండలికి హెడ్ ఎవరున్నారు? హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద మంత్రి మండలి? మంత్రి మండలికి హెడ్ ఎవరు? ఎస్, సో రాష్ట్రంలో అయితే చీఫ్ మినిస్టర్ అండ్ కేంద్రంలో అయితే ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ ద హెడ్. కాబట్టి వీళ్ళని మనము ప్రభుత్వాధినేత అని అంటాం, వీళ్ళని ప్రభుత్వ అధినేత అని అంటాం. అయితే సపోజ్ సే, సో సాధారణంగా మనం చెప్పుకోవడానికి ప్రభుత్వాధినేత అని అంటే ప్రధానమంత్రి మరియు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అని అంటున్నాం. ఒకసారి చూడండి, ఇప్పుడు ఈ భారతదేశాన్ని మనము దేశం అని అంటున్నాం. మరి దేశానికి అధినేత ఎవరు? దేశానికి అధినేత ఎవరు? రాష్ట్రపతి.
సో దేశానికి అధినేతగా రాష్ట్రపతి ఉంటాడు, పాయింట్ నెంబర్ 1. అదేవిధంగా మనకి సపోజ్ సే తెలంగాణ రాష్ట్రం అనుకుంటున్నాం. మరి ఈ రాష్ట్రానికి అధినేత ఎవరు? గవర్నర్. సో ఒక రాష్ట్రానికి అధినేతగా గవర్నర్ ఉంటారు. పాయింట్ క్లియర్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం అంటున్నాము కేంద్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది అంటున్నాం. కేంద్రంలో కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది అంటున్నాం. అదేవిధంగా ఇది కేంద్రంలో అండ్ రాష్ట్రంలో కూడా కార్యనిర్వాహక వ్యవస్థ ఉంది అంటున్నాము. కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ ఫర్ స్టేట్ ఉన్నారు. ఇప్పుడు ఈ కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి ఎవరు? కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి ఎవరు? ఎవరు? ప్రెసిడెంటా, ప్రధానియా? ఎస్. సో ప్రెసిడెంట్. ఇక్కడ రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి గవర్నర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే కార్యనిర్వాహక అధిపతిగా గవర్నర్ అండ్ రాష్ట్రపతి ఉంటారు. తర్వాత దేశానికి అధిపతిగా అండ్ రాష్ట్రానికి అధిపతిగా గవర్నర్ మరియు రాష్ట్రపతి ఉంటారు. కానీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి అధిపతిగా ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రి ఉంటారు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నామమాత్రపు అధికారం కలిగి ఉంటారు ఎవరు అనంటే ప్రెసిడెంట్ అండ్ ఇక్కడ గవర్నర్. అందుకే వీళ్ళని నామమాత్రపు కార్యనిర్వాహక అధికారులు అండ్ దాన్ని మనము డి జూరే ఎగ్జిక్యూటివ్ అని అంటాం. దాన్ని డి జూరే ఎగ్జిక్యూటివ్ అని అంటాం. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ఒక సింబాలిక్ హెడ్గా, సో ఇంట్లో ఫాదర్ ఎలాగా ఉంటారో అదే మాదిరిగా ఒక సింబల్గా, ఒక చిహ్నంగా మాత్రమే వీళ్ళు ఉంటారు. సో ఈయన దేశానికి అధిపతి, ఈయన రాష్ట్రానికి అధిపతి. కానీ వీళ్ళిద్దరూ కూడా సింబాలిక్ హెడ్స్ అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సింబాలిక్ హెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ మెథడ్ చూస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? సింబాలిక్ హెడ్ ఎవరు? నామమాత్రపు అధికారి ఎవరు? సో కేంద్రంలో అయితేనేమో రాష్ట్రపతి అండ్ రాష్ట్రాల్లో అయితేనేమో గవర్నర్. ఓకే. సో మరి అపాయింట్మెంట్ ఎవరి ద్వారా జరుగుతుంది అని అంటే రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది, ఇక్కడ గవర్నర్ ద్వారా జరుగుతుంది. ఎవరి అపాయింట్మెంట్? ఇంకా సీఎం. సో ప్రధానమంత్రి యొక్క అపాయింట్మెంట్ రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది అండ్ ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ గవర్నర్ ద్వారా జరుగుతుంది. ఓకే. సో దీన్ని బట్టి మీకు క్లియర్ కావాల్సిన పాయింట్ ఏంటి? ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాదు. నీదర్ డైరెక్ట్లీ నార్ ఇండైరెక్ట్లీ. వీళ్ళకి ఎన్నిక లేదు. సో వీళ్ళు నియమించబడినటువంటి వాళ్ళు అని బల్లగుద్దినట్టు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో మరి ఏంటి వీళ్ళ నియామకానికి ప్రక్రియ ఏంటి? సో ఒక మెజారిటీ పార్టీ లీడర్ని రాష్ట్రపతి నియమిస్తారు. సేమ్ ఒక మెజారిటీ పార్టీ యొక్క నాయకుడిని గవర్నర్ నియమిస్తాడు. విచక్షణ. మరి నియమించే క్రమంలో విచక్షణ ఏమైనా ఉందా అని అంటే పార్లమెంటరీ కన్వెన్షన్స్, ఇక్కడ సమావేశం అని పడింది. కన్వెన్షన్ అంటే ఒక సాంప్రదాయం అని అర్థం. సో పార్లమెంటరీ కన్వెన్షన్ ద్వారా వీళ్ళకి విచక్షణ ఏముంటుంది అని అంటే ఎప్పుడైతే మెజారిటీ వస్తుందో, మెజారిటీ వచ్చినప్పుడు విచక్షణ ఏమీ ఉండదు. ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడర్ని అపాయింట్ చేయాల్సిందే. ఓకే. కానీ ఎప్పుడైతే మెజారిటీ రాదో అప్పుడు విచక్షణతోటి ప్రవర్తించేటువంటి అధికారం ఉంటుందన్నమాట. సపోజ్ ఎవరికైతే మెజారిటీ ఉంటుంది అని రాష్ట్రపతి భావిస్తాడో అలాంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా అపాయింట్ చేయవచ్చు. సేమ్ యాజ్ ద ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కూడా. సో ఇక్కడ విచక్షణ అనే వర్డ్ వచ్చింది కాబట్టి యాక్చువల్గా రాష్ట్రపతికి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయా, గవర్నర్కి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయా?
రాష్ట్రపతికి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయా, గవర్నర్కి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయా? నో, గవర్నర్. ఎందుకు అనంటే రాష్ట్రపతికి సంబంధించి రాజ్యాంగంలో అతని యొక్క విచక్షణకి ఎలాంటి స్కోప్ లేదు, కాబట్టి ఈయనకి సమయానుసారం వస్తుంది విచక్షణ అధికారం. కానీ గవర్నర్కి అతనికి కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, రాజ్యాంగంలోనే చాలా చోట్ల చాలా అధికరణల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఇండిపెండెంట్గా పనిచేసేటువంటి సూత్రాలు, కొన్ని ప్రొవిజన్స్ రాజ్యాంగంలో ఉన్నాయి. కాబట్టి గవర్నర్కి ఎక్కువ విచక్షణ అధికారాలు ఉన్నాయి. సో అది ఇట్లా కూడా అనుకోవచ్చు అనమాట. రాజ్యాంగం ప్రకారం విచక్షణ అధికారాలు ఉన్నాయి గవర్నర్కి, అండ్ రాజ్యాంగం ప్రకారం విచక్షణ అధికారాలు లేవు రాష్ట్రపతికి. ఓకే, తర్వాత టర్మ్ అన్నమాట. పదం అంటే టెన్యూర్, టర్మ్. ఎప్పుడు అనంటే రాష్ట్రపతి యొక్క సంతోషం మేరకు లేదా రాష్ట్రపతి యొక్క అభిష్టానం మేరకు పదవిలో ఉంటారు. సో లోక్సభలో విశ్వాసం కోల్పోతే రాజీనామా చేయాలి ప్రధానమంత్రి. లోక్సభలో విశ్వాసం కోల్పోతే రాజీనామా చేయాలి. ఇక్కడ గవర్నర్ ఇష్టానుసారం ఉంటారు, శాసనసభలో విశ్వాసం కోల్పోతే రాజీనామా చేయాలి. ఓకే, సో మరి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే ఇక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్, వీళ్ళకి ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. ఇది చూడండి ఒకసారి. ఈరోజు మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్. సో ఎందుకు అపాయింట్ చేసినాడు అని అంటే ప్రెసిడెంట్ తరపున గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి, ప్రెసిడెంట్ తరపున గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి, అండ్ ప్రెసిడెంట్ తరపున కంట్రీని రూల్ చేయడానికి. మరి ఇప్పుడు ఒకవేళ ఇతన్ని కండిషన్ ఏంటి, మరి ఎవరిని పడితే వాళ్ళని అపాయింట్ చేస్తాడా ప్రెసిడెంట్ అంటే నో. ఎవరికైతే లోక్సభలో మెజారిటీ ఉంటుందో, ఎవరికైతే లోక్సభలో మెజారిటీ ఉంటుందో వాళ్ళని అపాయింట్ చేస్తాడు యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. సో మరి దీని అర్థం ఏంటి, ఎప్పుడైతే వీళ్ళు లోక్సభలో మెజారిటీ కోల్పోతారో, కోల్పోయినప్పుడు అట్లాంటి వ్యక్తిని రిమూవ్ చేసేయాలి, అట్లాంటి వ్యక్తిని రిమూవ్ చేసేయాలి. సో మరి ఎవరిని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి మళ్ళీ అని అంటే అతనికి ఆల్టర్నేట్గా ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి. సో ద అండర్లయింగ్ ప్రిన్సిపల్ హియర్ ఈజ్, సో సూత్రం ఏంటి అని అంటే ఎవరికైతే లోక్సభలో మెజారిటీ ఉంటుందో, సో మెజారిటీ అంటే అర్థం ఏంటి, విశ్వాసం, విశ్వాసం చూపించడం ప్రభుత్వం పట్ల. సో ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రధానమంత్రి తరపున, ప్రధానమంత్రి తోటి ఉన్నటువంటి మంత్రి మండలి పరిపాలన మంచిని నడిపిస్తున్నది అని చెప్పేసి వీళ్ళందరూ మద్దతు ఇవ్వడం అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ద సభ్యులు మద్దతు చేయడం అంటే దాని అర్థం ఏంటి, ఆ సభ్యులందరూ కూడా విశ్వాసాన్ని చూపిస్తున్నారు. సో వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు అంటే అర్థం ప్రభుత్వం చేసే ప్రతి పని వెనకాల వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు సపోర్ట్ విత్డ్రా చేసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి విశ్వాసం పడిపోయింది అని అంటాం మనం. సో ఇట్లా ఎప్పుడైతే విశ్వాసం పడిపోతుందో అప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని రిజైన్ చేయాలి. సో అప్పటి వరకు సో ఈయన ప్లెజర్ అనేది కండిషనల్, ఇక్కడ ప్లెజర్ అనేది కండిషనల్. ఎట్లా కండిషనల్ అంటే మళ్ళీ మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ డిస్కస్ చేసేటప్పుడు కూడా వస్తుంది, క్లియర్గా వినండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేయాలి అని అంటే అతనికి లోక్సభలో కాన్ఫిడెన్స్ అనేది పోయి ఉండాలన్నమాట. లోక్సభలో మద్దతు నశిస్తేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేయడానికి అవకాశం ఉంది, లేకపోతే రిమూవ్ చేయడానికి లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అతని అభిష్టానుసారం ఉన్నారు అని అంటే అర్థం ఎప్పుడు పడితే అప్పుడు రిమూవ్ చేయరు. అతనికి లోక్సభలో కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ని రిమూవ్ చేయడానికి లేదు. అండ్ సిమిలర్లీ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ కూడా. సో ఇదే ఎక్స్ప్లెనేషన్ గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్ది కూడా. ఓకే, సో మరి వీళ్ళకి జీతం అవి ఎవరు నిర్ణయిస్తారంటే ఇక్కడ పార్లమెంట్ అండ్ ఇక్కడ శాసనసభలు నిర్ణయిస్తాయి అన్నమాట. సో జీతాలు ఎవరికి సమానంగా ఉంటాయి వీళ్ళకి, పార్లమెంట్ సభ్యులకు ఉండేటువంటి జీతాలు ప్రధానమంత్రి అండ్ మంత్రి మండలికి కూడా ఉంటుంది. ఇక్కడ ఎమ్మెల్యేలకి ఉండేటువంటి జీతాలు ముఖ్యమంత్రి మరియు అతని యొక్క మంత్రి మండలికి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇతర అలవెన్స్లు ఉంటాయి, అవి డిఫరెంట్. సో అధికారాలు ఏముంటాయి వీళ్ళకి అని అంటే రాష్ట్రపతికి సిఫారసులు చేయటము, రాష్ట్రపతికి సిఫారసులు చేయటము, ఈయన గవర్నర్కి సిఫారసులు చేస్తాడు.
ఉదాహరణకి మంత్రులని అపాయింట్ చేయడానికి ప్రధానమంత్రి చూపిస్తాడు. సో నాకు ఫలానా వ్యక్తి మంత్రిగా కావాలి అని. సో ప్రధానమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ప్రధానమంత్రిని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అదర్ మినిస్టర్స్ ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తాడు. అదర్ మినిస్టర్స్ ని కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే అపాయింట్ చేస్తాడు. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ యొక్క సిఫారసు అవసరం. ప్రైమ్ మినిస్టర్ యొక్క సిఫారసు అవసరం. సేమ్ గవర్నర్ మంత్రులను అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ మినిస్టర్ యొక్క సిఫారసు అవసరం. తర్వాత మంత్రిత్వ శాఖల కేటాయింపు మరియు వాటి యొక్క పునర్వ్యవస్థీకరణ. సో ఒక వ్యక్తికి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినాడు, ఇంకొక వ్యక్తికి ఫినాన్స్ మినిస్ట్రీ ఇచ్చినాడు, ఇంకొక వ్యక్తికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇచ్చినాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తుల్లో పోర్ట్ఫోలియోని మార్చడం కూడా ప్రధానమంత్రి యొక్క ఇష్టం అన్నమాట. పోర్ట్ఫోలియో కేటాయించడము మరియు పోర్ట్ఫోలియో మార్చడము ప్రధానమంత్రి యొక్క ఇష్టం. సో ఇక్కడ కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్. సో రాజీనామాని అడగవచ్చు లేదా ఏదైనా మంత్రిని తొలగించమని సలహా ఇవ్వవచ్చు. సో మళ్ళీ వాళ్ళు చెప్తున్నా చూడండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్, సేమ్ డిస్కషన్, సేమ్ పాయింట్స్ ఉంటవి, నోట్ చేయాలి. సో రాజీనామాని అభ్యర్థించడము లేదా తొలగించమని సలహా ఇవ్వటము జరుగుతుంది. సో ఏంటి ఆ కాన్సెప్ట్ అంటే ఒకసారి చూడండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ చూపించిన వాళ్ళని మినిస్టర్స్ గా అపాయింట్ చేసినాడు. సేమ్ గవర్నర్ చీఫ్ మినిస్టర్ చూపించిన వాళ్ళని మినిస్టర్ గా అపాయింట్ చేసినాడు. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఈ పర్టికులర్ పర్సన్ ఏ మినిస్టర్ గా పనిచేయటం నచ్చట్లేదు, లేకపోతే పర్సన్ ఏ ఈ మంత్రి మండలికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, లేదా పర్సన్ ఏ ప్రధానమంత్రికి చెప్పకుండా కొన్ని పనులు చేస్తున్నాడు. ఎందుకంటే లీడర్ కదా అతను. సో అతను లీడర్ కాబట్టి ప్రధానమంత్రికి చెప్పి చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఇచ్చిన యారో మార్కులన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. ఓకే, కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి మంత్రి మండలికి వ్యతిరేకంగా పనిచేసినా, లేదా ఒక వ్యక్తి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పనిచేసినా, లేదా ప్రధానమంత్రికి చెప్పకుండా పనిచేసినా, అలాంటప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్తాడు అని అంటే, బాబు నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చేయి, బాబు నువ్వు రిజిగ్నేషన్ ఇచ్చేయి. ఆహా నేను ఇవ్వను, ఎందుకు ఇస్తానంటే అప్పుడు పోయి ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్కి చెప్తాడు, ఈయనని డిస్మిస్ చేయని, ఈయనని మినిస్టర్గా రిమూవ్ చేయి అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో సేమ్ ఎక్స్ప్లెనేషన్. సో అది జరుగుతుంది అనమాట. తర్వాత మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించడం. సో కేంద్ర మంత్రి మండలి సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తే, రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలకు ఇతను అధ్యక్షత వహిస్తాడు అనమాట. సో మంత్రుల యొక్క కార్యకలాపాలన్నిటికీ కూడా మార్గనిర్దేశం, దిశానిర్దేశం, నియంత్రణ, సమన్వయం అన్ని కూడా ప్రధానమంత్రి చేస్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తాడు. సో విధులు ఏంటి అంటే రాష్ట్రపతితో కమ్యూనికేట్ అవ్వడం, సో ఇక్కడ గవర్నర్ తోటి కమ్యూనికేట్ అవ్వడం, సో కీలకమైనటువంటి నియామకాలపై రాష్ట్రపతికి సలహా ఇవ్వటం, కీలకమైనటువంటి నియామకాలపై గవర్నర్కు సలహా ఇవ్వటం. తర్వాత దిగువ సభకి ఈయన నాయకుడుగా ఉంటాడు. దిగువ సభ అంటే లోక్సభకి నాయకుడుగా ప్రధానమంత్రి ఉంటాడు. రాష్ట్ర శాసనసభకి నాయకుడుగా ముఖ్యమంత్రి ఉంటాడు అనమాట. ఓకే, తర్వాత ప్రధానమంత్రి చాలా రకాలైనటువంటి సంస్థలకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో ఈయన రాష్ట్ర ప్రణాళిక మండలికి చైర్మన్ గా ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. సో ప్రధానమంత్రి ఉదాహరణకి నీతి ఆయోగ్ కావచ్చు, ఇంతకు ముందున్న ప్లానింగ్ కమిషన్ కావచ్చు, నేషనల్ డెవలప్మెంట్ కమిషన్ కావచ్చు. సో ఇలాంటి వాటికి ఈయన చైర్మన్ గా వ్యవహరిస్తాడు. సో ఈయన కూడా రాష్ట్రాల్లో ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ ఉదాహరణకి ప్లానింగ్ రాష్ట్ర ప్రణాళిక మండలి ఇచ్చినాడు, సో దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. సో కేంద్ర ప్రభుత్వానికి ఇతను ప్రధాన ప్రతినిధి. ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇతను ప్రధాన ప్రతినిధి అని చెప్పేసి అవసరం. సో అత్యవసర సమయాల్లో, ఈ అత్యవసరం కాదు, ఆర్టికల్ 352, 356, 360 కాదు. అత్యవసర సమయాల్లో అని అంటే ఉదాహరణకి కోవిడ్-19 వచ్చింది, లేదా ఏదైనా విపత్తు వచ్చింది. సో అలాంటి సమయంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు నిర్వాహకుడు, ఎందుకు ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత అతనిది, ప్రజలకు సేవ చేసే బాధ్యత అతనిది, కాబట్టి అతను నిర్వాహకుడు. తర్వాత సమాజంలోని వివిధ వర్గాలతోటి సన్నిహితంగా ఉంటాడు. ఎందుకు, మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అని తెలుసుకోవాలి పరిపాలన చేయటం కోసం. సో ఈయన
రాజకీయ అతిని అధిపతి అన్నమాట. దేనికి? సర్వీసెస్కి, సేవలకు సంబంధించి. ఏంటి అవి సర్వీసెస్ అని అంటే, సపోజ్ ఇప్పుడు మనకి పబ్లిక్ సర్వీసెస్ ఉన్నాయి. పబ్లిక్ సర్వీసెస్ ఐఏఎస్ నుంచి మొదలు పెట్టుకొని సెక్రటరీ వరకు, ఐఏఎస్ నుంచి మొదలు పెట్టుకొని సెక్రటరీ వరకు. సో ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది అనుకోండి, సెక్రటేరియట్ ఉంది, సచివాలయం. సో ఈ సచివాలయానికి ఇద్దరు ఉంటారు హెడ్. ఒక ఆయన పొలిటికల్ హెడ్, ఇంకొక ఆయన అడ్మినిస్ట్రేటివ్ హెడ్. పొలిటికల్ హెడ్గా కేంద్ర సచివాలయం అయితేనేమో ప్రధానమంత్రి, రాష్ట్ర సచివాలయం అయితేనేమో ముఖ్యమంత్రి. అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా అక్కడ దానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా ఉంటారనమాట సివిల్ సర్వీసెస్కి. ఓకే, సో ఇవి ఉన్నటువంటి కొన్ని డిఫరెన్సెస్ అండ్ సమ్ కంపారిజన్స్ అండ్ డిఫరెన్సెస్ రిగార్డింగ్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్. దీంట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమైనా డౌట్స్ ఆర్ సంథింగ్? సరే, సో ఇప్పుడు ప్రధానమంత్రి గురించి చూడండి. రాష్ట్రపతి అనే వ్యక్తి డిజూరే ఎగ్జిక్యూటివ్, నామినల్ ఎగ్జిక్యూటివ్. ప్రధానమంత్రి రియల్ ఎగ్జిక్యూటివ్, డిఫాక్టో ఎగ్జిక్యూటివ్. రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి మరియు కేంద్ర కార్యనిర్వాహక వ్యవస్థకి అధిపతి. ప్రధానమంత్రి ప్రభుత్వానికి అధిపతి. సో రాష్ట్రపతి ఒక సింబాలిక్ హెడ్గా, ఒక సెరిమోనియల్ హెడ్గా ఉంటాడనమాట, సింబల్గా. అదే ప్రధానమంత్రి విధానాల అమలు మరియు పరిపాలన బాధ్యత, విధానాల అమలు మరియు పరిపాలన బాధ్యత. సో ఈ విధానాల అమలు చేస్తుంది ఎవరు అనంటే ప్రధానమంత్రి, పరిపాలన బాధ్యత చేస్తుంది ఎవరు అనంటే ప్రధానమంత్రి. కానీ ఇవి ఎవరి పేరు మీద ఉన్నాయి? విధానాలన్నీ ఎవరి పేరు మీద ఉన్నాయి? విధానాల అమలు ఎవరి పేరు మీద జరగాలి? పరిపాలన బాధ్యత ఎవరి పేరు మీదుగా జరగాలి? చెప్పండి. సో రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతాయి అన్నమాట, రాష్ట్రపతి పేరు మీదుగా ఇవి జరుగుతాయి. సో దీంట్లో ఈయన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు రాష్ట్రపతి, అండ్ ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలించడానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. సో పరిపాలనకి ప్రాతినిధ్యం వహించేది ప్రధానమంత్రి, మరియు సింబల్గా దేశానికి అంటే ఇండియాకి ప్రాతినిధ్యం వహించేది, ఆ టెరిటరీకి ప్రాతినిధ్యం వహించేది రాష్ట్రపతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో పార్లమెంటరీ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే అధికారాల విభజనను చేస్తుంది. పార్లమెంటరీ వ్యవస్థ అధికారాల విభజనను చేస్తుంది. ఏ విధంగా? మనకి ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థ అని అనుకున్నాం, కార్యనిర్వాహక వ్యవస్థ అనుకున్నాము, అండ్ శాసన వ్యవస్థ అనుకున్నాము, శాసన వ్యవస్థ అనుకున్నాం. ఈ శాసన వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే చట్టాలు తయారు చేయాలి, మరియు ఈ కార్యనిర్వాహక వ్యవస్థ వాళ్ళు చట్టాలను అమలు చేయాలి. సో ఇక్కడ మనకి డివిజన్ కనిపిస్తుంది, ఇది చట్టాలు తయారు చేయాలి, మరి ఇది చట్టాలు అమలు చేయాలి. అండ్ ఫ్యూజన్ కూడా కనిపిస్తుంది. ఫ్యూజన్ అనంటే ఇది చేసిన చట్టాలను ఇది అమలు చేయాలి, అండ్ అమలు చేసే క్రమంలో బాధ్యత కూడా వహించాలి. ఏం అమలు చేసినాము, ఎట్లా అమలు చేసినాము అనేది బాధ్యత వహించడం కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి రాజ్యాంగం ప్రకారం అయితే నిర్దిష్టంగా ఏం ప్రక్రియ లేదు, బట్ 75వ ఆర్టికల్ ఇంపార్టెంట్, రాష్ట్రపతి చేత నియమించబడతారు అని చెప్పేసి చెప్తుంది అనమాట. రాష్ట్రపతి చేత నియమించబడతారు అని చెప్పేసి చెప్తుంది 75వ ఆర్టికల్. సో ఏం చెప్తారు అని అంటే ఈయనకి విచక్షణ అధికారం లేదు రాష్ట్రపతికి ప్రధానమంత్రిని అపాయింట్ చేసే క్రమంలో. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయాలి, బట్ ఎవరిని అపాయింట్ చేయాలి? ఆయనకి నచ్చిన వ్యక్తిని అపాయింట్ చేస్తారా? నిన్ను నన్ను ఎవరినైనా అపాయింట్ చేస్తారా అని అంటే నో. ఎవరిని అపాయింట్ చేయాలి అంటే లోక్సభలో ఎవరికైతే మెజారిటీ వస్తుందో, లోక్సభలో మెజారిటీ వస్తుందో అట్లాంటి మెజారిటీ పార్టీ యొక్క నాయకుడిని మాత్రమే ప్రధానమంత్రిగా నియమించాలి, అట్లాంటి వ్యక్తిని మాత్రమే. సో ఎప్పుడైతే స్పష్టమైన మెజారిటీ లేదో
అప్పుడు ఈయనకి వ్యక్తిగత విచక్షణ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు వ్యక్తిగత విచక్షణ అనేది ఉంటుంది. నార్మల్గా ప్రధానమంత్రిని అపాయింట్ చేసే క్రమంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి విచక్షణ అనేది ఉండదు. విచక్షణ ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఒక సాంప్రదాయం ఉంది. ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి ఆ సాంప్రదాయం అని అంటే ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో, ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో ఆ మెజారిటీ ఎక్కడ రావాలి, ఏ సభలో రావాలి పార్టీకి మెజారిటీ? లోక్సభ. సో లోక్సభలో పార్టీకి మెజారిటీ రావాలి. సో లోక్సభలో పార్టీ మెజారిటీ వచ్చినప్పుడు ఆ మెజారిటీ పార్టీ యొక్క లీడర్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్ని అపాయింట్ చేయాలి ప్రెసిడెంట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. సో కాబట్టి ఇతనికి విచక్షణ లేదు. ఇమాజిన్ చేయండి, ఎప్పుడైతే లోక్సభలో ఒక పర్టికులర్ పార్టీకి మెజారిటీ రాలేదు, ఓకే, అలాంటప్పుడు ఏం చేయాలి అని అంటే ఎవరికైతే మద్దతు కనిపిస్తుందో, ఇక్కడ మెజారిటీ అంటే అర్థం ఏంటి, క్లియర్ కట్ గా లోక్సభలో మద్దతు కనిపించడం. ఎందుకంటే సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి. ఒక పార్టీకి మెజారిటీ రాలేదు, ఒక పార్టీకి సంఖ్యాబలం కనిపించట్లేదు. సో తర్వాత ఈయనకి ఒక విచక్షణ వస్తుందన్నమాట. ఏమని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేస్తవి. సో అట్లా ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ధైర్యం చేస్తున్నారో అలాంటి వ్యక్తిని నియమించడానికి ఇతనికి విచక్షణ, వ్యక్తిగత విచక్షణ అనేది ఆ పర్టికులర్ టైంలో వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు ఏదైతే అతిపెద్ద పార్టీ ఉంటుందో లేదా సంకీర్ణ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు అనమాట. సంకీర్ణ పార్టీ నాయకుడిని ఎన్నుకుంటారు. సో అపాయింట్ చేసినటువంటి నెల రోజుల లోపు విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని అడగవచ్చు అన్నమాట. విశ్వాసాన్ని నిరూపించుకోవాల్సిందిగా ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ని అడగవచ్చు. సో ఏంటి దీని మీనింగ్ అని అంటే ఒకసారి లీడర్ ఆఫ్ ద పార్టీ, లీడర్ ఆఫ్ మెజారిటీ పార్టీ, సో మెజారిటీ ఉన్నటువంటి పార్టీ లీడర్ని ప్రధానమంత్రిగా అపాయింట్ చేసినప్పుడు మనకు అక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. అంటే ఇప్పుడు లోక్సభలో వీళ్ళకి సంఖ్యాబలం ఉంది అని చూపించడం. సంఖ్య ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి మెజారిటీ కనిపిస్తుంది. సంఖ్య ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మెజారిటీ, ఎక్కువ మంది ఉన్నారు అని కనిపిస్తుంది. ఎక్కువ మంది ఎందుకు ఉండాలి అని అంటే ప్రభుత్వానికి మద్దతుగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి మద్దతుగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి సక్సెస్ఫుల్ గా రూల్ చేయడానికి మెజారిటీ అనేది ఉంది. ఓకే, సో మనం ఏమంటున్నాము, సేమ్ పార్టీ పర్సన్ ఉండాలి అట్లా ఏం అనట్లేము. సభ్యుల యొక్క మద్దతు కావాలి, సభ్యుల యొక్క మద్దతు కావాలి, వాళ్ళు ఎవరైనా కానివ్వండి. సో ఒకటే పార్టీకి సంబంధించిన సభ్యులకు మెజారిటీ ఉంటే దట్స్ వెల్ అండ్ నైస్. ఎప్పుడైతే ఒక పర్టికులర్ పార్టీకి క్లియర్ కట్ మెజారిటీ రాలేదో, అట్లా క్లియర్ కట్ మెజారిటీ రానప్పుడు మరి పరిపాలన కోసం ప్రభుత్వం అయితే ఏర్పడాలి, గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వాలి పరిపాలన కోసం. మరి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ చేసిన వాళ్ళని మనం రూలింగ్ పార్టీ అని అంటాం. సో సపోజ్ సే కాంగ్రెస్, అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మెజారిటీ లేదు, క్లియర్ కట్ మెజారిటీ లేదా కంప్లీట్ మెజారిటీ లేదు, అజంప్షన్ ఓన్లీ. సో క్లియర్ కట్ మెజారిటీ లేదు. అలాంటప్పుడు వేరే పార్టీ వాళ్ళు లైక్ సే సిపిఎం, సిపిఐ ఆర్ ఎంఐఎం వీళ్ళు కూడా మద్దతు ఇస్తారు. మద్దతు ఇవ్వటం వల్ల వాళ్ళకి మెజారిటీ కనిపిస్తుంది. సో సింపుల్గా ఏంటి అని అంటే సభ్యుల యొక్క ఆ సభలో, అంటే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడైతే లోక్సభ, సభలో సభ్యుల యొక్క మద్దతు అనేది ఉండాలి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి. ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి సభలో మద్దతు అనేది కనిపించాలన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే సింగిల్ పార్టీకి మెజారిటీ రాలేదో అట్లాంటప్పుడు కాంగ్రెస్, సిపిఐ, ఎంఐఎం ఇట్లా 2-3 పార్టీస్ కలుస్తవి. సో కలిసి ఒక సంకీర్ణం ఏర్పడుతుంది, కలిసి ఒక సంకీర్ణం ఏర్పడతాయి. ఈ సంకీర్ణం ఏర్పడి వీళ్ళు చలో నువ్వు, సో వీళ్ళ ముగ్గురులో నుంచి ఏదో ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు చీఫ్ మినిస్టర్ లేదా ప్రైమ్ మినిస్టర్ కావడానికి ముందుకు వస్తే
అప్పుడు వీళ్ళందరూ సభలో ఉండి మద్దతు ఇస్తారనమాట. సో ఇది ఏంటి అర్థం అని అంటే, ప్రధానమంత్రి లోక్సభకి అధ్యక్షత వహిస్తారు అండ్ ముఖ్యమంత్రి అండ్ మంత్రి మండలి లెజిస్లేటివ్ అసెంబ్లీకి బాధ్యత వహిస్తారు. అంటే అర్థం ఏంటి, వీళ్ళు చేసిన ప్రభుత్వ పరిపాలనకి లోక్సభలో మద్దతు అవసరం. సో లోక్సభలో సపోర్ట్ అవసరం, లోక్సభలో మెజారిటీ అవసరం. సిమిలర్లీ ముఖ్యమంత్రికి లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యత్వం మద్దతు అనేది అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో చారిత్రాత్మకంగా మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్ విచక్షణని 1979లో ఉపయోగించారు. సో అప్పుడు జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత నీలం సంజీవరెడ్డి పొజిషన్లో చరణ్ సింగ్ను ప్రధానమంత్రిగా నియమించడం జరిగిందన్నమాట. ఓకే, సో ఇంకొక సిచ్యువేషన్ ఏమవుతుంది అని అంటే, అకస్మాత్తుగా పదవిలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ మరణిస్తే స్పష్టమైనటువంటి వారసుడు లేనప్పుడు, స్పష్టమైనటువంటి వారసుడు అంటే ఆయన తర్వాత పొజిషన్ని ఆక్యుపై చేయడానికి పర్సన్ లేకపోతే అప్పుడు రాష్ట్రపతి విచక్షణతోటి ప్రయత్నించవచ్చు. రాష్ట్రపతి విచక్షణతోటి ప్రయత్నించవచ్చు. ఉదాహరణ 84లో ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు రాజీవ్ గాంధీని అప్పుడు ఉన్నటువంటి మన ప్రెసిడెంట్ జైల్ సింగ్ ప్రధానమంత్రిగా నియమించారు. అయితే ఎప్పుడైతే వాళ్ళకి సక్సెసర్ ఉంటాడో, ఎప్పుడైతే వాళ్ళకి వాట్ డు వి కాల్ ఇట్, సక్సెసర్ అంటే వారసుడు. సో తదుపరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారసుడు లేదా సక్సెసర్, వారసుడు అంటే తన కొడుకు, నాట్ నెసెసరీలీ. ఓకే, కొడుకు కూతురు అనేది కాదు నెసెసరీగా, ఆ పార్టీలో నుంచి ఎవరైనా రెడీగా ఉండాలి అనమాట. ఓకే, ఉదాహరణకి మనకు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు, వైఎస్ఆర్ మరణించినప్పుడు అతని కొడుకుని చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. సో అతని కొడుకు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక మంత్రి రోషయ్యని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినారు. ఎవరు, చూడండి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చీఫ్ మినిస్టర్ కావాలి అని మద్దతు ఇచ్చినారు అప్పుడు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో అది రోసయ్యకి మాత్రమే మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఫోర్స్ చేసి రోసయ్యని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటట్లు చేసిందనమాట. ఓకే, సో ఈ విధంగా జరుగుతుందన్నమాట. తద్వారా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ తన నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకుంటే అప్పుడు 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసినారు. అయితే ప్రత్యామ్నాయంగా పనిచేయడానికి ఒక వ్యక్తి ఉన్నప్పుడు అట్లాంటి వ్యక్తిని మాత్రం రాష్ట్రపతి అపాయింట్ చేయాలి, ఈయనకి వేరే ఆప్షన్ లేదు. సో చెప్పే మీనింగ్ ఏంటి అని అంటే, రెండు సిచ్యువేషన్స్, ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి మరణించినాడు అనుకోండి, అప్పుడు వారసుడు లేడు అంటే తదుపరి ఆఫీస్ని స్వీకరించడానికి ఎవరు లేరు రెడీగా, అలాంటప్పుడు ఈయన విచక్షణతోటి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఆ వారసుడు ఉన్నాడు, అలాంటప్పుడు ఆ పార్టీ ఎవరినైతే చూపిస్తుందో వాళ్ళని అపాయింట్ చేయాలి. సో ఉదాహరణకి మన వైఎస్ఆర్ మరణించినప్పుడు రోషయ్యని పార్టీ చూపించింది. సో రోషయ్యని పార్టీ చూపించింది కాబట్టి రోషయ్యని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసినాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ 1980లో ఢిల్లీ హైకోర్టు చెప్పింది, ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమించడానికంటే ముందు అతను మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి చెప్పింది అనమాట. సో మెజారిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వన్స్ అపాయింట్ అయిన తర్వాత అతనికి ఒక సహేతుకమైనటువంటి టైం ఇవ్వండి అని చెప్పింది. ఓకే, సో 1980లో ఏం చెప్పింది హైకోర్ట్ ఆఫ్ ద ఢిల్లీ అని అంటే, సహేతుకమైనటువంటి టైం ఇవ్వండి. సో ఇప్పుడు ఆ సహేతుకమైన టైం ఎంత అంటే 1 నెల, మనం పైన చూసినాం. కానీ కోర్టు చెప్పలేదు ఈ మాట, 1 నెలలోపు అడగండి అని కోర్టు చెప్పలేదు. సహేతుకమైనటువంటి టైం ఇవ్వండి అండ్ ఆ సహేతుకమైనటువంటి టైంలో వాళ్ళు మెజారిటీని నిరూపించుకుంటారు. సో ఉదాహరణకి 79లో చరణ్ సింగ్, 89లో విపి సింగ్ అండ్ 1990లో చంద్రశేఖర్, 1991లో పివి నరసింహారావు,
96లో వాజ్పేయి, అదే 96లో దేవేగౌడ, అదే 97లో గుజరాల్, నాట్ ఇజ్రాయిల్, గుజరాల్, అండ్ 98లో వాజ్పేయి. సో ఈ విధంగా మొదట అంటే ఏమంటున్నారు అని అంటే, సపోజ్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయాలి అంటే సభలో మెజారిటీ క్లియర్ కట్గా కనిపిస్తుంది, కనిపించిన వాళ్ళని నువ్వు అపాయింట్ చేయి. కానీ కోయలిషన్ పాలిటిక్స్ ఎంటర్ అయిన తర్వాత, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం ప్రారంభమైన తర్వాత మనకి మెజారిటీ కనిపించే అవకాశం లేదు. కాబట్టి ముందు ఒక వ్యక్తిని అపాయింట్ చేయి, చేసిన తర్వాత అతనికి సహేతుకమైన టైం ఇవ్వు, బాబును మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆ విశ్వాస తీర్మానం నెగ్గితే ఆయనకి మెజారిటీ ఉంది అని చెప్పేసి అర్థం అన్నమాట. విశ్వాస తీర్మానం నెగ్గితే మెజారిటీ ఉంది అని చెప్పేసి అర్థం. ఓకే, సో ఈ విధంగా లోక్సభలో మెజారిటీ నియమించుకోవడానికి ముందుగా ప్రధానమంత్రులుగా వీళ్ళు అపాయింట్ అయినారు. సో ఫస్ట్ వీళ్ళు అపాయింట్ అయినారు ప్రైమ్ మినిస్టర్స్గా, ఆ తర్వాత మెజారిటీని ప్రూవ్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఇది ప్రధానమంత్రి యొక్క నియామక ప్రక్రియలో ఒక సౌలభ్యాన్ని, ఒక ఈజీనెస్ని చూపిస్తుంది. అదే మాదిరిగా 1997లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని అంటే, ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా నియమించబడడానికి కంపల్సరిగా సభ్యుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కంపల్సరిగా సభ్యుడు అవ్వాల్సినటువంటి అవసరం లేదు, కానీ 6 నెలలలోగా సభ్యుడు కావాలి. 6 నెలల్లోగా సభ్యుడు కావాలి, లేకపోతే అప్పుడు అతను పదవి నుంచి బహిష్కరించబడతాడు అనమాట. 6 నెలలు. సో రాజ్యాంగబద్ధత ఏంటి అని అంటే మనకి ఆర్టికల్ 75 ప్రకారము. సో ఇక్కడ చూడండి, ప్రధానమంత్రిగా అపాయింట్ కావాలంటే ఏమంటున్నారు, లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి నాయకుడు అని అంటున్నారు. సో నాయకుడికి సభ్యత్వం ఉండాలా ఉండకూడదా అనే తర్వాత సంగతి, బట్ పార్టీకి మెజారిటీ ఉండాలి లోక్సభలో. సో ఈ లోక్సభలో సపోజ్ సే ఇప్పుడు బీజేపీ ఉంది, సో బీజేపీకి మెజారిటీ ఉంది, కానీ ఒక సభ్యుడికి సపోజ్ సే ఓడిపోయినాడు అనుకుందాం, బీజేపీకి సంబంధించి ఒక సభ్యుడు. సో అట్లాంటి సభ్యుడు ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్. సో వేరే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికి అంత క్యాపబిలిటీ లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు, బట్ విదిన్ 6 months ఏదో ఒక సభకి ఈదర్ లోక్సభ ఆర్ రాజ్యసభకి సభ్యుడు అవ్వాలి అనే కండిషన్ ఉంటుంది అన్నమాట. ఓకే, మెజారిటీ ఉండాల్సింది మాత్రం లోక్సభలో గవర్నమెంట్కి, కానీ ఆ గవర్నమెంట్ని నడిపించేటువంటి మినిస్టర్స్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ వీళ్ళకి ఏ సభలోనైనా సభ్యత్వం ఉండవచ్చు. ఓకే, సో ప్రధానమంత్రి అండ్ మంత్రుల యూనియన్ మినిస్టర్స్కి అయితేనేమో లోక్సభ రాజ్యసభలో ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. ఇక్కడ ముఖ్యమంత్రి మరియు మినిస్టర్స్కి అయితేనేమో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ కౌన్సిల్ ఏదో ఒక సభలో సభ్యత్వం ఉండాలి. సో మెజారిటీ ఆఫ్ ద టైం, మోస్ట్ ఆఫ్ ద టైం దిగువ సభ అంటే లోక్సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే సభ్యత్వం ఉంటుంది, కానీ ఇతర సభల నుంచి కూడా ఉంటారు. ఉదాహరణకి ఇందిరాగాంధీ, దేవేగౌడ అండ్ మన్మోహన్ సింగ్ వీళ్ళు రాజ్యసభకి సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు. రాజ్యసభకు సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు. అదే బ్రిటన్లో చూడండి, మనం ఎక్కడైతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఒరిజిన్ అయిందో, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఎక్కడ పుట్టింది అని అంటే అది బ్రిటన్లో పుట్టింది. సో ఇక్కడ పుట్టిన దగ్గర మాత్రం బ్రిటన్లో మాత్రము ప్రధానమంత్రి తప్పనిసరిగా హౌస్ ఆఫ్ కామన్స్ అంటే ఇక్కడ లోక్సభకి సమానం అన్నమాట. హౌస్ ఆఫ్ కామన్స్ నుంచే సభ్యత్వం కలిగి ఉండాలి, కానీ భారతదేశంలో అలాంటిది లేదు. అతను లోక్సభ నుంచైనా ఉండవచ్చు లేదా రాజ్యసభ నుంచైనా ఉండవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ప్రమాణ స్వీకారం చూస్తే ఇతను ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒక ప్రమాణం ఎవరి ముందల అంటే రాష్ట్రపతి ముందల. రెండో ప్రమాణము గోప్యతా ప్రమాణం ఉంటుంది, అది కూడా రాష్ట్రపతి ముందల చేస్తారనమాట. ప్రధానమంత్రి మరియు మినిస్టర్స్ ఇద్దరు కూడా రాష్ట్రపతి ముందల వీళ్ళు చేస్తారనమాట. సో వీళ్ళకి పదవీ కాలం ఎంత అంటే నిర్ణీత పదవీ కాలం లేదు. రాష్ట్రపతి యొక్క ఇష్టానుసారం ఆఫీస్లో ఉంటారు.
ఎప్పుడైతే లోక్సభలో మెజారిటీ మద్దతు కోల్పోతారో అప్పుడు తొలగించబడతారు. లోక్సభలో మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు తొలగించబడడానికి వీలు లేదు. సో లోక్సభలో విశ్వాసం కోల్పోవడం అనమాట. సో విశ్వాసం కోల్పోతే ఈదర్ హీ రిజైన్స్ ఆర్ రాష్ట్రపతి రిమూవ్స్. సో రాష్ట్రపతి రిమూవ్ చేస్తాడు మద్దతు కోల్పోయిన వెంటనే. సో ఈయన కూడా విశ్వాసం కోల్పోయినాం కాబట్టి రాజీనామా చేసేయాలి. ఒకవేళ చేయకపోతే రాష్ట్రపతి రిమూవ్ చేస్తాడు అనమాట. సో తొలగింపుకు సంబంధించినటువంటి షరతులు ఇవి అనమాట. సో మెజారిటీ ఉన్నంత వరకు తొలగించలేరు. ఎప్పుడైతే మెజారిటీ విశ్వాసం కోల్పోతారో అప్పుడు రాజీనామా అయినా చేయాలి, లేకపోతే రాష్ట్రపతి తొలగిస్తారు. సో సేమ్ విత్ ద ముఖ్యమంత్రి ఆల్సో. ఓకే, మరియు జీతం అండ్ అలవెన్స్లు పార్లమెంట్ నిర్వహిస్తుంది. పార్లమెంట్ సభ్యుడికి ఉన్నటువంటి జీతం ఉంటే అండ్ అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి అనమాట. అంటే అలవెన్సెస్ ఉంటాయి, శాంక్చురీ అలవెన్సెస్ అని. సో ప్రధానమంత్రికి అలవెన్సెస్ ఎంత వస్తాయి నెలకు అని అంటే అవి 3000 వస్తుంది నెలకు. శాంక్చురీ అలవెన్సెస్ 1500 ఉండే ఇంతకుముందు, బట్ ఇప్పుడు 3000 వస్తున్నాయి అనమాట. ఓకే, సో ప్రధానమంత్రి యొక్క అధికారాలు అండ్ విధులు మనం చూసే ముందు ముఖ్యమంత్రి యొక్క అధికారాలు విధులు కూడా సేమ్ ఉంటాయి. సో కాబట్టి ఇంతవరకు చూసిన దాంట్లో మనం ముఖ్యమంత్రికి కూడా ఏమున్నాయి ఒకసారి కంపారిజన్ చూసుకోండి. ఓకే, సో అధికారాలు విధులది ఇద్దరిది కలిపి మళ్ళీ ఒకసారి నేను చెప్తా. సో ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పుడు ప్రధానమంత్రికి చెప్పుకున్నాయి గవర్నర్ నామినల్ హెడ్, తర్వాత ముఖ్యమంత్రి రియల్ హెడ్, గవర్నర్ రాష్ట్రానికి అధిపతి, ముఖ్యమంత్రి ప్రభుత్వానికి అధిపతి. కేంద్రంలో ప్రధానమంత్రికి సమానమైన స్థాయిలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటారు. అంటే కంపారిజన్ అన్నమాట. మనము నిన్న క్లాస్లో చెప్పుకున్నాము వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి కంపారబుల్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అతని యొక్క అధికారాలకు సంబంధించి ఎవరికి కంపారబుల్, అతన్ని మనం ఎవరితోటి కంపేర్ చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ, ఇద్దరిలో ఎవరితోటి కంపేర్ చేయాలి అతని అధికారాలకు సంబంధించి. ఎస్, ఎందుకు అనంటే లోక్సభ స్పీకర్ మాదిరిగా ఇతను రాజ్యసభకి చైర్మన్గా అధ్యక్షత వహిస్తాడు అనమాట. కాబట్టి లోక్సభ స్పీకర్కి ఇతని యొక్క అధికారాలు కంపేరబుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎంపిక ప్రక్రియ చూడండి, రాజ్యాంగంలో నిర్దిష్ట విధానం ఏది కూడా లేదు. సో గవర్నర్ ముఖ్యమంత్రిని నియమిస్తాడు. సాధారణంగా రాష్ట్ర శాసనసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని నియమిస్తాడు. సో ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజారిటీ లేనప్పుడు గవర్నర్ అతని యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అతి పెద్ద పార్టీ లేదా సంకీర్ణ పార్టీ యొక్క నాయకుడిని చీఫ్ మినిస్టర్గా అపాయింట్ చేయవచ్చు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ ఆకస్మికంగా మరణిస్తే వారసుడు ఉన్న ఎడల ఆ వారసుడిని ఆ పార్టీ వాళ్ళు నియమించాలి, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి తీర్పుని ఈయన అనుసరించవచ్చు. అంటే అతని యొక్క విచక్షణ ప్రకారము ఎవరినైనా నియమించవచ్చు. నియమించడానికి ముందు మెజారిటీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సో తగిన టైం ఇచ్చి ఆ తగిన వ్యవధిలో మెజారిటీని నియమించుకోవాలన్నమాట. సో రాష్ట్ర శాసనసభల్లో సభ్యుడు కానటువంటి వ్యక్తి కూడా 6 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేయవచ్చు. బట్ ఆ 6 నెలల సమయంలో ఏదో ఒక సభకి సభ్యుడుగా రావాలి, లేకపోతే పదవిని వదులుకోవాలన్నమాట. ముఖ్యమంత్రి రాష్ట్ర శాసనసభల్లో ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చు. సాధారణంగా దిగువ సభకి ఎన్నికైన వాళ్ళు ఉంటారు సాధారణంగా, కానీ ఎగువ సభ వాళ్ళు కూడా అర్హులే. అంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యేగా ఉన్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అవ్వవచ్చు. ఓకే, సో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే ముందు గవర్నర్ ముందుల ప్రమాణ స్వీకారం చేయాలి. సో ఒకటి పదవీ ప్రమాణం ఉంటుంది, ఇంకొకటి గోప్యతా ప్రమాణం ఉంటుంది. సో 2 ప్రమాణాలు అన్నమాట. సో మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విషయంలో ఒకటే ప్రమాణం, వైస్ ప్రెసిడెంట్ అందరికీ ఒకటే ప్రమాణం ఉంటుంది, మ్యాక్సిమం అందరికీ ఒకటే ప్రమాణం ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు,
ప్రధానమంత్రి, మంత్రులు వీళ్ళకి మాత్రం 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి పదవీ ప్రమాణము, ఇంకొకటి గోప్యతా ప్రమాణం. పదవీ కాలం ఖరారు లేదు. గవర్నర్ యొక్క ఇష్టానుసారం ఉంటారు. శాసనసభలో మెజారిటీ ఉన్నంత వరకు వారిని తొలగించడానికి లేదు. శాసనసభలో విశ్వాసం కోల్పోయిన వెంటనే గవర్నర్ కి ఇతను రాజీనామా ఇవ్వాలి, లేకపోతే గవర్నర్ ఇతన్ని రిమూవ్ చేస్తారు. సో ముఖ్యమంత్రి యొక్క జీతభత్యాలు ఇవన్నీ రాష్ట్ర శాసనసభల ద్వారా నిర్ణయించబడతాయి. సో అవి దాంతోపాటు ఇతర భత్యాలు కూడా అవి ఉంటాయి. సో ఇవి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వివరాలు అన్నమాట. ఓకే, తర్వాత మనకు ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలు ఉన్నవి అండ్ ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాలు. సో ఏంటి ఆ అధికారాలు అని అంటే, కేంద్ర మంత్రిమండలికి సంబంధించి అధికారాలు ఉంటాయి, తర్వాత రాష్ట్రపతికి సంబంధించి అధికారాలు ఉంటాయి. సో ఇట్లా కొన్ని కీలక నియామకాల విషయంలో అధికారాలు ఉంటాయి. పార్లమెంట్కి సంబంధించి కొన్ని అధికారాలు ఉంటాయి, అంటే ప్రధానమంత్రికి యాజ్ వెల్ యాజ్ చీఫ్ మినిస్టర్కి. ఏంటి ఆ అధికారాలు ఒకసారి ఒక ఉదాహరణ చూపిస్తాను. మంత్రిమండలికి సంబంధించి సో రాష్ట్రపతికి నియామకం కోసం ఒక వ్యక్తిని సిఫారసు చేయటము అధికారం అన్నమాట. ఓకే, తర్వాత మంత్రివర్గ యొక్క శాఖలను కేటాయించడం అధికారం. సో అట్లా కొన్ని అధికారాలు ఉంటాయి. సో వాటిని చూస్తాం మనం. పార్లమెంట్కి సంబంధించి దిగువ సభని నాయకుడుగా ఉంటాడు. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలను నిలిపివేయడము, ఆపడము, సమావేశాలకు పిలవటంలో రాష్ట్రపతికి సలహా ఇస్తాడనమాట. సో ఇలాంటి అధికారాలు ఉంటాయి. సో ఈ అధికారాలు ప్రధానమంత్రివి అండ్ ముఖ్యమంత్రివి మనం రేపు క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఈ క్లాస్లో మాత్రము ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు, రైట్? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఆర్ ఏమైనా ఉంటే అడగండి. ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీగా ఉంటారు అండ్ నామమాత్రపు అధికారిగా గవర్నర్ మరియు రాష్ట్రపతి ఉంటారన్నమాట. సో అపాయింట్మెంట్ మెథడ్ రాష్ట్రపతి ద్వారా, గవర్నర్ ద్వారా జరుగుతుంది. ప్రక్రియ ఏంటంటే దిగువ సభలో మెజారిటీ రావాలి. దిగువ సభలో మెజారిటీ. సో దిగువ సభ అంటే ఏంటి? ఇక్కడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడైతే లోక్సభ. ఓకే, సో విచక్షణ అధికారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ విచక్షణ అధికారం ఉంటే అది సమయానుసారంగా వాడుకోబడుతుంది. సో టర్మ్ పర్టికులర్గా ప్రధానమంత్రికి ఆర్ ముఖ్యమంత్రికి టర్మ్ అనేది ఏదీ లేదు. సో మరో మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే, ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం లేదా వాళ్ళు పదవిలో ఉండేటువంటి కండిషన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, దిగువ సభలో ఉన్నటువంటి మెజారిటీ లేదా దిగువ సభ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? దిగువ సభలో విశ్వాసం కోల్పోయినారు. విశ్వాసం కోల్పోయిన వెంటనే ప్రధానమంత్రి అండ్ మంత్రిగా రాజీనామా చేస్తారు. సిమిలర్లీ చీఫ్ మినిస్టర్గా రాజీనామా చేస్తారనమాట. సో ప్రమాణ స్వీకారాలు హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే అక్కడ రాష్ట్రపతి, ఇక్కడ గవర్నర్ ద్వారా జరుగుతుంది. సో జీతభత్యాలు అది పార్లమెంట్ ద్వారా, ఇక్కడ రాష్ట్రాల ద్వారా జరుగుతుంది. రాష్ట్ర శాసనసభల ద్వారా, శాసనశాఖ ద్వారా జరుగుతుంది. సో ఈ అధికారాలు కూడా చూడండి. మంత్రులకు సంబంధించిన సిఫార్సులు చేయటము, పోర్ట్ఫోలియోస్ కేటాయించడము, రాజీనామాని అభ్యర్థించడము లేదా తొలగించమని చెప్పడము, సమావేశాలకు అధ్యక్షత వహించడము, మంత్రిమండలి యొక్క కార్యకలాపాలకు అధ్యక్షత వహించడము, వాళ్ళకి ఒక బాస్గా ఉండడము, రాష్ట్రపతితోటి కమ్యూనికేషన్ చేయడం, కీలకమైనటువంటి నియామకాల్లో సలహాలు ఇవ్వటము, దిగువ సభలకి నాయకుడుగా వ్యవహరించడం, కొన్ని సంస్థలకి చైర్మన్గా వ్యవహరించడం, కేంద్ర ప్రతినిధిగా ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి ఉంటారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అలాంగ్ విత్. దీంట్లో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ఎంసీక్యూగా టచ్ అవుతుంది, చూడండి. ఓకే, సో ఈ పాయింట్ చూడండి. ఏ ఆర్టికల్ ప్రధానమంత్రి యొక్క నియామకం రాష్ట్రపతి ద్వారా జరుగుతుంది అని చెప్తుంది ఇది. సో ఏ సభలో మెజారిటీ ఉంటే ప్రధానమంత్రిగా లేదా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం? లోక్సభ. స్పష్టమైనటువంటి మెజారిటీ లేనప్పుడు ఎవరిని అపాయింట్ చేయాలి యాజ్ ప్రభుత్వంగా లేదా ప్రధానమంత్రిగా? ఓకే, ఏ సభలో విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం నుంచి దిగిపోతారు? లోక్సభ. ఎప్పుడు మొట్టమొదటిసారిగా విచక్షణ ఎక్సర్సైజ్ చేసినారు? అది ఎప్పుడు ఇందిరాగాంధీ హత్య గావించబడినారు? 84. ఓకే,
తర్వాత ఇది చూడండి, ఒక వ్యక్తి కంపల్సరీగా ప్రధానమంత్రి కావాలి అని అంటే ముందుగా మెజారిటీ నిరూపించుకోవాలి, అవసరం లేదు. సో ముందుగా అపాయింట్ చేయవచ్చు ప్రధానమంత్రిగా, తర్వాత అడగొచ్చు అనమాట. సుప్రీంకోర్టు 1997లో నొక్కి చెప్పింది, ఖచ్చితంగా సభ్యుడు అయి ఉంటేనే ప్రధానమంత్రి కావాలి. నో, 6 నెలల వరకు సభ్యుడు కాకుండా కూడా ప్రధానమంత్రి కావచ్చు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా రాజ్యసభ నుంచి లేడు. నో, ఇందిరాగాంధీ రాజ్యసభ నుంచి ఉంది 66లో, దేవేగౌడ రాజ్యసభ నుంచి ఉన్నారు 1996లో, మన్మోహన్ సింగ్ రాజ్యసభ నుంచి ఉన్నారు 2004లో. సో బ్రిటన్లో కూడా మన మాదిరిగానే ప్రధానమంత్రిగా ఉండేటువంటి క్యాండిడేట్ ఏ సభ నుంచైనా ఉండవచ్చు. నో, కేవలం దిగువ సభ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచే ఉండాలి. ఓకే, సో వీళ్ళకి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్టివ్ మాదిరిగానే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకే, సో ఇది నేను మళ్ళీ చెప్తున్నా, దీంట్లో ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే ఈజీగా క్యాచ్ చేయడానికి కొంచెం నేను ఐ మేడ్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. బట్ ఎవరికైనా క్యాచ్ చేయడానికి కూడా ఇబ్బంది ఉన్నా మీరు వెంటనే క్లాస్ అయిపోగానే ప్రధానమంత్రి అండ్ ముఖ్యమంత్రి చాప్టర్ చదువుకుంటే మీకు థింగ్స్ క్లియర్ అయిపోతాయి. ఏదైనా చిన్నపాటి కన్ఫ్యూజన్ ఉన్నా, ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ అండ్ సింప్లీ అటెండింగ్ ద క్లాస్ చేయవచ్చు, మీరు క్లాస్ని క్లియర్గా అర్థం చేసుకున్నా కూడా యూ కెన్ డైరెక్ట్లీ రైట్ ద ఎగ్జామ్, ఐ కెన్ గ్యారంటీ యూ దాట్. బట్ ఇది అర్థం కావాలి అని అంటే మీకు ముందు కొంచెం బేసిక్స్ ఉండాలి. ఆ బేసిక్స్ కూడా నేను మిమ్మల్ని ఎక్కడి నుంచో తెచ్చుకో అని చెప్పలే, ఫస్ట్ నుంచి మనం క్లాస్ చెప్పినప్పటి నుంచి కూడా డిస్కస్ చేస్తున్నా. దాదాపు ఈ కంపారిజన్ ఈ చార్ట్ని ఒక 40 సార్లు నేను క్లాస్లో చెప్పి ఉంటా. కార్యనిర్వాహక వ్యవస్థ అంటే ఇది, శాసన నిర్వాహక వ్యవస్థ అంటే ఇది, సభలు ఇవి, ఇది ఇక్కడ అది అక్కడ ఉంటుంది అని చెప్పేసి దాదాపు ఒక 30-40 సార్లు మనము డిస్కస్ చేసినాము క్లాస్లో. కాబట్టి క్లాస్ అయిపోయిన వెంటనే మీరు చేయాల్సినటువంటి పని, మీరు బుక్ ఓపెన్ చేసి జస్ట్ మీరు చదువుకోవటమే. మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ టైం ఇంకా దొరుకుతుంది. వన్స్ వీఆర్ డన్ విత్ ద సిలబస్, మళ్ళీ ఇంకా స్క్వీజ్ చేసి ఇంకా మంచి కంపారిజన్స్ తోటి ఇంకా మంచి డిస్కషన్ తోటి అరౌండ్ ఒక 15 క్లాసెస్ హోలిస్టిక్గా కూడా మనం తీసుకుందాం. ఓకే, అరౌండ్గా ఒక 15 క్లాసెస్ అంటే ఒక 2 hours 3 hours కంటిన్యూస్గా ఒక 4-5 days క్లాసెస్ని కూడా మనము కంటిన్యూస్గా తీసుకుందాం. సో ద థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్, ఆల్రెడీ మన యాప్లో అన్ని ఎంసీక్యూస్ ఉన్నవి, చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ని సాల్వ్ చేయండి, ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ దాంతోపాటు క్లాస్ అయిపోయిన వెంటనే ఒకసారి చదువుకోండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. యూ కెన్ సేవ్ యువర్ టైమ్ అండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ ఇన్ అ నైస్ వే. ఓకే, సో రేపు క్లాస్లో ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి అయిపోతే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది చాలా చిన్న టాపిక్, ఒక 20 minutes తీసుకుంటుంది. సో ఇది అయిపోతే నెక్స్ట్ మనము లెజిస్లేచర్ తోటి స్టార్ట్ చేస్తాము, పార్లమెంట్ అండ్ రాష్ట్రాలలో శాసనసభలు. ఇది చాలా పెద్ద టాపిక్ పార్లమెంట్ అనేది. సో దాన్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము ప్రీవియస్గా డిస్కస్ చేసినవి కాకుండా రిమైనింగ్ థింగ్స్ని మనము వెరీ నైస్గా వెరీ కంపారిటివ్లీ క్లియర్గా మనము చూస్తాం. కాకపోతే మీరు ఈ మెథడ్ని మీరు క్యాచ్ చేయగలగాలి. సో క్యాచ్ చేస్తే వెరీ ఈజీ, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. ఒకవేళ క్లాస్లో కన్ఫ్యూజన్గా అనిపించినా ఇమ్మీడియట్గా మీరు బుక్ ఓపెన్ చేసి చదివితే మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. వచ్చిన డౌట్ని వచ్చినట్టుగా అడగడానికి ప్రయత్నం చేయండి, సాల్వ్ చేయడానికి ఐఎమ్ హియర్. ఓకే, దీంట్లో ఎస్ ప్లీజ్. ఎస్, పర్మనెంట్.
ఓకే. 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 ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి పార్లమెంట్లో రెండు సభలు, క్లియర్గా వినండి. పార్లమెంట్లో రెండు సభలు, ఒకటి రాజ్యసభ, రెండోది లోక్సభ. తర్వాత శాసనసభల్లో హోప్ఫుల్లీ ఆంధ్రాలో కూడా రెండు సభలు ఉన్నాయి కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్, లోక్సభ అనేది పర్మనెంట్ హౌస్. రాజ్యసభ పర్మనెంట్ హౌస్, లోక్సభ పర్మనెంట్ హౌస్. సారీ, రాజ్యసభ పర్మనెంట్ హౌస్, లెజిస్లేటివ్ కౌన్సిల్ పర్మనెంట్ హౌస్. లోక్సభ 5 years or sooner or later. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా 5 years or sooner or later. ధ్యాన్ సే, వెరీ కేర్ఫుల్గా వినండి. అయితే మనము ఏమని అంటున్నాము, లోక్సభలో మెజారిటీ ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా, లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెజారిటీ ఉన్న వ్యక్తి చీఫ్ మినిస్టర్గా కొనసాగుతాడు. సో ఇప్పుడు ఈ ప్రధానమంత్రికి పదవీ కాలం ఏమన్నా ఉందా అంటే నో. ముఖ్యమంత్రికి పదవీ కాలం ఏమన్నా ఉందంటే నో. ఎందుకు ఇక్కడ నో అన్నాము అని అంటే, ప్రధానమంత్రికి లోక్సభలో మద్దతు ఉన్నంత వరకు, లోక్సభలో మద్దతు ఉన్నంత వరకు ప్రధానమంత్రిగా ఉంటాడు. క్లియర్? అదే మాదిరిగా చీఫ్ మినిస్టర్కి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీలో మద్దతు ఉన్నంత వరకు చీఫ్ మినిస్టర్గా ఉంటాడు. క్లియర్? అయితే చూడండి, లోక్సభకి పదవీ కాలం ఉంది, లోక్సభకి పదవీ కాలం ఉంది. ఒకటి 5 సంవత్సరాలు, లేదా దానికంటే ముందే రద్దు అయిపోవచ్చు, లేదా తర్వాత వరకు కూడా ఉండవచ్చు. సేమ్ ఇక్కడ కూడా 5 years ఆర్ సూనర్ ఆర్ లేటర్. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని చెప్పాలా, ఏదో ఒకటే తీసుకొని చెప్తే సరిపోతుంది కదా? సో ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. నౌ లెట్స్ టేక్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ది తీసుకుంటున్న లోక్సభ. సో లోక్సభకి 5 సంవత్సరాల టైం ఉంది. అయితే లోక్సభకి కూడా ఫిక్స్డ్ టైం లేదు, లోక్సభకి కూడా ఫిక్స్డ్ టైం అనేది లేదు. సో ఇది పొలిటికల్ సినారియో అన్నమాట. కేస్ 1, ఈ కేస్ 1లో లోక్సభలో లోక్సభలో క్లియర్ కట్ మెజారిటీ ఉంది, లోక్సభలో క్లియర్ కట్ మెజారిటీ ఉంది, అండ్ లోక్సభ ఫంక్షనింగ్ సక్సెస్ఫుల్లీ, లోక్సభ ఫంక్షనింగ్ సక్సెస్ఫుల్లీ, and Lok Sabha completing its 5 years term, Lok Sabha completing its 5 years term. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆన్ గోయింగ్ లోక్సభ లేదా ఇప్పుడు అయిపోయినటువంటి లోక్సభ 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పనిచేసిందా? ఎస్. సో 5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పనిచేసింది అండ్ ఆటోమేటిక్గా డిజాల్వ్ అయిపోతుంది. వన్స్ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా లోక్సభ డిజాల్వ్ అయిపోతుంది. కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2. సో ఇప్పుడు చూడండి, ఇది సక్సెస్ఫుల్గా లోక్సభ 5 years పనిచేసింది కాబట్టి లోక్సభలో మెజారిటీ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క గవర్నమెంట్ కూడా 5 years కంప్లీట్ చేసుకుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా 5 years కంప్లీట్ చేసుకుంది. సో ఇక్కడ గవర్నమెంట్ యొక్క పదవి నేను ఇంతకుముందు చెప్పినట్లు ఎవరి మీద డిపెండ్ అయి ఉంది అని అంటే, లోక్సభలో ఉండేటువంటి మెజారిటీ లేదా లోక్సభలో ఉండేటువంటి మద్దతు మీద డిపెండ్ అయి ఉంది. సో ఇప్పుడు ఈయనకి కంప్లీట్గా క్లియర్ కట్ మెజారిటీ ఉంది, క్లియర్ కట్ మద్దతు ఉంది కాబట్టి 5 years కంప్లీట్ చేసుకున్నారు. సో ఏది 5 years కంప్లీట్ అని అంటే, లోక్సభ తోటి కో టర్మినస్ అనమాట దాని యొక్క పదవి, లోక్సభ తోటి కో టర్మినస్.
అంటే ఇప్పుడు 5 years కో టర్మినస్, మళ్ళీ ఎక్కువ తక్కువ ఉంటే డిఫరెంట్. ఇంకా నేను డీప్గా వెళ్తే ఇదే ఒక 2 గంటల క్లాస్ అవుతుంది. సో కాబట్టి లోక్సభ తోటి కో టర్మినస్ అనమాట. ఏ విధంగా కో టర్మినస్ అంటే ఇక్కడ 5 years అయిపోయింది. సో కాబట్టి ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా 5 years కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు లోక్సభ సభ్యులు రిజైన్ చేస్తాడు అండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేస్తాడు. మరొక మాటలో మనం చెప్పుకోవాలి అని అంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నది లోక్సభ సభ్యుడే, మినిస్టర్స్గా ఉన్నది లోక్సభ సభ్యులే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు సభ్యులుగా కూడా రాజీనామా చేస్తారు. సో మళ్ళీ మీరు ఇట్లా అనొచ్చు, సార్ ఒకవేళ మళ్ళీ వాళ్ళు రాజ్యసభలో సభ్యులైతే వాళ్ళు ఏ సభలో సభ్యులైనా కూడా ప్రభుత్వం నుంచి దిగిపోతారు. వాళ్ళు ఏ సభలో సభ్యులైనా ప్రభుత్వం నుంచి దిగిపోతారు. సో ఓకే, లెట్ us నాట్ మేక్ దిస్ వెరీ కాంప్లికేట్. సింపుల్గా చూడండి. సో కేస్ 1లో లోక్సభలో క్లియర్ కట్ మెజారిటీ ఉంది కాబట్టి అది 5 years సక్సెస్ఫుల్గా చేసుకుంది. అండ్ ప్రభుత్వం కూడా 5 years చేసింది. ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు అండ్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తారు ఎవరైతే లోక్సభలో మెంబర్షిప్ కలిగి ఉన్నారో. రాజ్యసభలో మెంబర్షిప్ కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కంటిన్యూ అవుతారు. ఇంకా వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కంటిన్యూ అవుతారు, జస్ట్ ప్రభుత్వం నుంచి దిగిపోతారు అంతే. ఓకే, వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ కేస్ నెంబర్ 2, ఎప్పుడైతే పొలిటికల్ డిఫెక్షన్స్ అవి అవుతుంటాయో, ఎప్పుడైతే పొలిటికల్ డిఫెక్షన్స్ అవుతుంటాయో అట్లా డిఫెక్షన్స్ అయినప్పుడు లోక్సభ అనేది సూనర్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. లోక్సభ సూనర్ అంటే దాని యొక్క 5 సంవత్సరాల కంటే ముందే సభ రద్దు అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఎట్లా అని అంటే సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది, చాలా మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి జంప్ అవుతారు అనుకోండి, సే బీఆర్ఎస్లోకి జంప్ అవుతారు అనుకోండి. సో ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు పోతుంది ఎక్కడ, సరే ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుందాం, లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో కాంగ్రెస్కి మద్దతు పోతుంది కాబట్టి ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు రిజైన్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కురికిరు. సో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి, అంటే జస్ట్ ప్రభుత్వం వాళ్ళు దిగుతున్నారు, చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్, సభ అట్లనే ఉంది, సభ అట్లనే ఉంది. సో మళ్ళీ వీళ్ళని అపాయింట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే మళ్ళీ వీళ్ళని రిజైన్ చేపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా వీళ్ళని అపాయింట్ చేస్తాడు. అంత ఎందుకు, ఇది రచ్చా, మంచిగా లేదు సిస్టమ్, ఊకే సభనే రద్దు చేసేయండి, మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ ద్వారా ఏ పార్టీకి అయితే మెజారిటీ వస్తుందో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సభని రద్దు చేస్తారు. అది సూనర్ అన్నమాట. సో లేటర్ ఎప్పుడు అని అంటే ఎప్పుడైనా నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు, జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఒక్కొక్క ఇయర్ 1 yearకి సభ యొక్క టర్మ్ని పొడిగించవచ్చు. అంటే 5 years నుంచి +1+1+1గా ఇట్లా సభ యొక్క టర్మ్ని పెంచడానికి అవకాశం ఉందన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద పొలిటికల్ సిచ్యువేషన్స్. సో ఫైనల్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని అంటే, ఒకటి, ప్రధానమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి లోక్సభలోనైనా సభ్యత్వం ఉండవచ్చు, రాజ్యసభలోనైనా సభ్యత్వం ఉండవచ్చు, ఈదర్ ఆర్, ఏదో ఒక సభలో సభ్యత్వం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు లోక్సభలో దీని 5 years టర్మ్ అయిపోయింది అండ్ సపోజ్ అజ్యూమ్ ప్రైమ్ మినిస్టర్ రాజ్యసభ నుంచి ఉన్నాడు అని అనుకోండి. ఓకే, సో లోక్సభ యొక్క టర్మ్ అయిపోయింది కాబట్టి సో ప్రధానమంత్రి కూడా రిజైన్ చేస్తాడు యాజ్ ఎ ప్రధానమంత్రి. సో యాజ్ ఎ ప్రధానమంత్రి రిజైన్ చేస్తాడు, ఇతను రాజ్యసభ సభ్యుడుగా కంటిన్యూ అవుతూ ఉంటాడు అనమాట. మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్కి పోయినప్పుడు లోక్సభ వాళ్ళు మళ్ళీ ఫ్రెష్ ఎలక్షన్స్ ద్వారా ఎవరికైతే మెజారిటీ ఉంటుందో ఆ మెజారిటీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు ప్రధానమంత్రిగా ఉంటాడు. సో నాయకుడు అని అంటే నాట్ నెసెసరీలీ సపోజ్ బీజేపీకి మెజారిటీ వచ్చింది, బీజేపీ వ్యక్తియే కావాలని ఏం లేదు. ఒకవేళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వ్యక్తిని వాళ్ళ నాయకుడుగా స్వీకరిస్తే దట్స్ ఓకే, అట్లా కూడా నియామకం జరగవచ్చు. కానీ సాంప్రదాయం ప్రకారం అయితే వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకుంటారు. క్లియరా, లేకపోతే ఏమైనా డౌట్లో డీవియేషన్ ఏమైనా వచ్చిందా, అడిగిన దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఇది అన్నమాట, వాళ్ళు ఎక్కడైనా కానీ
ఒకవేళ మనకి ఎన్ని సంవత్సరాలు అంటే 5 మినిమంగా ఒకవేళ ప్రభుత్వం యొక్క పదవి కాలం అని చెప్పేసి ఏ బి సి డి అని ఉండి 5 ఇయర్స్ నిర్ధారణ లేదు, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది. అంటే దీనికి వెయిటేజ్ ఎక్కువ అనమాట. టర్మ్ అనేది ఫిక్స్డ్ లేదు అనే దానికి వెయిటేజ్ ఎక్కువ. ఒకవేళ ఇది కూడా లేకపోతే దీని ప్లేస్లో అనండి 2, అలాంటప్పుడు ఇది అవుతుంది ఆన్సర్. అలాంటప్పుడు ఇది. బట్ ఎప్పుడైతే ఖచ్చితంగా ఫిక్స్డ్ టర్మ్ లేదు కాబట్టి ఇది ఉంటే దీనికే వెయిటేజ్ ఉంటుంది, ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? ఎస్, అట్లేముండదు. అట్లేముండదు. వన్స్ మనకి ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా లేకపోతే ముఖ్యమంత్రిగా అపాయింట్ అయిన తర్వాత ఒక లిస్ట్ లేకపోతే ఒక ఇండివిజువల్ పర్సన్ ఏ బి సి డి అని చూపిస్తాడు. ఈ వ్యక్తి ప్రమాణ స్వీకారం తీసుకుంటేనే ఆయన మినిస్టర్ అన్నట్టు లెక్క, లేకపోతే లెక్క కాదు. సో వన్స్ యువర్ ప్రమాణ స్వీకారం అయిపోతేనే నువ్వు మినిస్టర్ అన్నట్టు. సపోజ్ ఇప్పుడు మనకి లోక్సభ రాజ్యసభలో కూడా సభ్యుడు సభలోకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం తీసుకున్నంత వరకు ఆయన సభ్యుడు కాదు. అదే మాదిరిగా వీళ్ళు కూడా ప్రమాణ స్వీకారం తీసుకోకుండా వీళ్ళు మినిస్టర్స్గా చెప్పబడడానికి వీలు లేదు. వన్స్ ప్రమాణ స్వీకారం అయిపోతేనే వీళ్ళు మినిస్టర్స్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నువ్వు అడిగినటువంటి టైం పీరియడ్ అదేది కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ లేదు. ఓకే, ఒకవేళ ప్రమాణ స్వీకారం లేకుండా ఎవరైనా పదవి నిర్వహణ చేస్తే అది రాజ్యాంగానికి వ్యతిరేకం అవుతుంది. ఎందుకనంటే వీళ్ళకి ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి ఒక్కటే ప్రమాణం కూడా ఉండదు, గోప్యతా ప్రమాణం కూడా ఉంటుంది వీళ్ళకి. సో అది కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి వన్స్ అ పర్సన్ ఇస్ నేమ్డ్, ఒకసారి పేరు పెట్టిన తర్వాత వెంటనే ప్రమాణ స్వీకారం తీసుకుంటేనే వాళ్ళని మనము క్యాబినెట్ అని అంటాము అండ్ మినిస్టర్స్ అని చెప్పేసి అంటాం. వచ్చా మనకి ఇంకొక టాపిక్ ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా సపరేట్గా చదవాలి. సో దాంట్లో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దాంట్లో క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్, ఈ మూడింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇంకొక 3 days క్లాస్ ఉందన్నమాట మనకి యూనియన్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ అయిపోవడానికి. ఇంకా సో సబ్జెక్ట్ మీకు ఒకవేళ ఫస్ట్ టైంలో కొంచెం డిఫికల్ట్గా కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. ఎందుకు అనంటే ఐ ఆమ్ ట్రయింగ్ టు టీచ్ యూ ద కాన్సెప్ట్స్. సో కాన్సెప్ట్స్ ఇన్ఫ్యూజ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. సింపుల్గా ఇప్పుడు నేను ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా మంచిగా అనిపిస్తుంది, ఓ ఇట్స్ వెరీ నైస్. ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇప్పుడు కనిపిస్తున్న దాన్ని రాజ్యాంగం ప్రధానమంత్రి నియామకానికి నిర్దిష్ట ప్రక్రియ లేదు, 75వ అధికరణ ప్రకారం రాష్ట్రపతిని నియమిస్తారు, ఇట్లా చెప్పుకుంటా పోతే బాగా అనిపిస్తుంది, చాలా వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ తెలియకపోతే పేపర్ చేయడానికి అవకాశం లేదు. సో మనము కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని నేను అనుకుంటున్నా. అది కూడా కొంచెమే, అది మీరు చెప్పాలి నాకు, మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా లేదా పర్టికులర్గా అనేది మీరు చెప్తే నాకు తెలుస్తుంది. సో ఇది ద బెస్ట్ మెథడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే, సో బియాండ్ దిస్ మీకు ఎక్కడ కూడా ఇట్లాంటి అప్రోచ్ దొరకడం ఇంకొక అనిల్ సార్ వస్తే తప్ప ఐ కెనాట్ గ్యారంటీ. బట్ ఇది మీరు అర్థం చేసుకోవడానికి బెస్ట్ మెథడ్ అనమాట. అందుకే చెప్తున్నా, ఇన్ కేస్ యూ ఫీల్ అ లిటిల్ కన్ఫ్యూజన్, మీరు ఎట్లాగో ఇండివిజువల్గా చదువుతారు, ప్రధానమంత్రి, చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమ్ మినిస్టర్ది ఓపెన్ చేసి చదవండి, కన్ఫ్యూజన్ అనేది అస్సలే ఉండదు. ఇన్ కేస్ వస్తే వెంటనే మీరు నాకు చెప్తే ఎక్కడ కన్ఫ్యూజ్ వస్తే ఆల్రెడీ నేను చెప్తున్నా, ఎక్కడైతే అవసరమో కొన్ని వర్డ్స్ దగ్గర ఎక్కడైతే చెప్పాలో అక్కడ నేను బ్లాక్ బోర్డ్ని యూజ్ చేసి క్లియర్గా దాన్ని లింక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్ అండ్ విల్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్. ఓకే.
Shrikant, any doubts? Shrikant, Spandana, Spurti, not there in the class. Shruti. ఓకే, సో క్లోజ్ చేస్తున్నా, మనము రేపు డిస్కస్ చేద్దాం ద రిమైనింగ్ క్లాస్ అండ్ విల్ ఫర్దర్ ప్రొసీడ్. ఓకే, హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్ అహెడ్.